సరోష్ ఆది సీనియర్ ఈ ప్రజా దర్శనానికి అతిపెద్ద ప్రజా దర్శనాన్ని వాడియా పార్క్ లో అహ్మద్నగర్ లో అరేంజ్ చేశారు. అది 1954 సంవత్సరం సెప్టెంబర్ 12వ తేదీ ఆదివారం నాడు. అది ముందు నుండే వాళ్ళు చాలా అందరికీ చెప్పడము, పబ్లిక్ వీళ్ళందరికీ కూడా అంటే బాబా దర్శనమిస్తున్నారనేటటువంటి వార్తను చాలా రోజుల ముందు నుండే వాళ్ళందరూ కూడా అక్కడంతా కూడా ప్రచారం చేశారు. అలాగే బాబా ప్రేమికులు తర్వాత డివోటీస్ వాడియా పార్క్ వచ్చారు. బాంబే, పూనా, నాసిక్, నాగపూర్, ఢిల్లీ, డెహ్రాడూన్ ఇలా దూర దూర ప్రాంతాల నుండి రావడమే కాకుండా చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాల దగ్గర నుండి కూడా అందరూ ఎంతో మంది బాబా యొక్క దివ్య దర్శనాన్ని తీసుకునేటటువంటి ఒక అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకుంటూ అనేక మంది వచ్చారు. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది కొంతమంది పాశ్చాత్యులు కూడా ఈ సహవాస్కి అటెండ్ అయ్యారు. అలాగే ఆ రోజు అంటే సాయంత్రం అయ్యేసరికి 60,000 మంది ప్రజలు వచ్చినట్లుగా అంచనా వేయబడింది. So these are the foreigners from different countries. See that foreigners, they attended this Savas, that Wadia Park Savas. ఈ ఫోటోలో కనిపించే వాళ్ళందరూ కూడా పాశ్చాత్యులు, బాబా దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళు. So morning 9 a.m. Baba came with that woman Mandali. So then he spelled out on the album, to save you all trouble of bowing down to me, I bow down to you, not as man to man, but as God to God. See the word Baba used here. Otherwise, so much people cannot bow down to Baba. So Baba himself bowed down to the tongue and said, I'm bowing down to the God. God is bowing to the God. That means all are God only. From this statement, you can see that Baba says all are God. So God is bowing down to God. Baba then stepped out from the stage and being down offered his solution to all the crowd. Mounting the stage, he stated, to make you all share my feeling of being one with you and one of you as sit beside you. That means Baba says we are all same, both. So he got down from the dais and sat. First he sat among the men mandali, and then he sat near the women mandali, and then came the dais. బాబా ఆ రోజు ఉదయం 9 గంటలకల్లా స్త్రీ మండలి వారితో మెహరాజాద్కి వచ్చారు. అక్కడ బాబా కూర్చున్న వెంటనే ఆయన ఆల్ఫాబెట్ బోర్డు మీద సూచించారు, మీ అందరికీ అంటే నేను అంటే మీరు నాకందరికీ కూడా అందరూ ఒక్కొక్కళ్ళే వచ్చి నాకు నమస్కరించడం అనేటటువంటి ఇబ్బందిని తొలగిస్తూ నేనే మీకు నమస్కరిస్తున్నాను, నేనే మీకు వందనం ఆచరిస్తున్నాను. కానీ ఒక మానవునిగా కాకుండా భగవంతునిగా, ఒక భగవంతుడికి అర్పించేటటువంటి ప్రణామాలివి. అంటే మనం అందరం కూడా అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు, మీరు నేను ఒక్కటే అని బాబా చెప్పారు. మీరు నేను ఇద్దరు కాదు, ఒక్కటే అని. అంటే అందరము భగవంతునిలో ఏకమై ఉన్నాము. ఆ ఉద్దేశంతో ఆయన ఒక దైవీ మానవునిగా వచ్చినటువంటి ఆ భగవంతుడు తాను అంటే మనలాంటి సాధారణ మానవులకు ఎవరు భగవంతుడు తెలియదు. సాధారణమైనటువంటి మానవుల్ని చూసి మనం మానవులుగానే వాళ్ళని అంచనా వేస్తాం. కానీ బాబా మాత్రం భగవంతునికి ప్రణామాలు అర్పిస్తున్నాడు, కాబట్టి మీరెవరూ నాకు నమస్కరించవలసిన అవసరం లేదు అని బాబా చెప్పి కిందకి దిగి, స్టేజ్ మీద నుండి కిందకి దిగి వంగి నమస్కరించి అక్కడ ఉన్నటువంటి సమూహాన్ని అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా తన వందనాలు తెలియజేశారు. అలాగే డయాస్ మీదకి ఎక్కుతూ బాబా అంటున్నారు, మీరందరూ మీతో ఒక్కటిగా, మీలో ఒకరు అనే నా భావనను పంచుకోవడానికి నేను మీ పక్కన కూర్చున్నాను. ఎందుకు అంటే ఆ భావన అందరికీ పంచడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఏం ఫీలింగు నాలో ఉండేటటువంటి భావన, ఆ భావన ఏమిటి అంటే మీ అందరితో ఏకమై ఉన్నాను, అందరిలో ఒకనిగా ఉన్నాను అనేటటువంటి ఆ భావనను మీకందరికీ పంచడానికై నేను మీ పక్కన కూర్చున్నాను అంటూ ప్లాట్ఫారం మళ్ళీ దిగి బాబా మొదట
పురుషులతో ఒకవైపు కూర్చున్నారు. మళ్ళీ అలాగే తర్వాత వచ్చి స్త్రీల వైపుగా కూర్చుని కింద కూర్చున్నారు. అలా ఆయన అందరము ఒక్కటే అనేటటువంటి ఆ భావనను అందరికీ తెలియజెప్పారు. This is how Baba is explained. He just as we have seen in Lord Mayor, so he was acting just like one of humanity. Nobody was thinking that he is different from us. That much closeness Baba built up. And if you see some other saints and all, they come with different, that saffron class, so many things, so that separateness will be existing at that time. Whereas here Baba just like natural. Because of that naturality, everybody was mingling with Baba very freely. That is greatest boon given in this particular avatar. They think that he is one of among them. సాధారణంగా ఎవరైనా మనకి దర్శనానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా నేను వేరు, నేను మీ అందరికంటే గొప్పవాడిని, కాబట్టి మీరందరూ నా దర్శనం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ ఒక అంటే మనకి వాళ్ళకి అంతరాన్ని వాళ్ళు సృష్టిస్తూ ఉంటారు. కానీ పురాణ పురుషుడు, దైవీ మానవుడు, భగవంతుడే సాక్షాత్తు దిగి వచ్చినటువంటి దైవీ మానవుడైనటువంటి మెహర్ బాబా ఆ ఎరమరికలు లేకుండా మీరు నేను ఒక్కటే సుమా, మీలోనే నేనున్నాను, నాలో మీ అందరూ ఉన్నారు, కాబట్టి మీరు నేను వేరు కాదు అనేటటువంటి ఆ భావనను మరింత పటిష్టపరచడానికే బాబా ఈ అవతారంలో ముఖ్యంగా ఇలాంటి సందేశాలు అనేకం ఇచ్చారు. మీరు నేను ఒక్కటే, వేరు కాదు అంటూ. అంటే ఆ వేర్పాటు భావనను మనలో ఉంటుంది, ఆయనకు ఉండదు. అంటే భగవంతుని దృష్టిలో అందరూ సమానమే, కానీ మనలో మనకి మాత్రం ఎన్నో వేర్పాటు భావనలు ఉంటాయి, ఎన్నో భేదాభిప్రాయాలు ఉంటాయి. భేదాలు చూపిస్తూ ఉంటాం, ప్రతి నిమిషము మనము చూపిస్తూనే ఉంటాం, వాళ్ళు వేరు మనం వేరు అంటూ. So next poor program was there as usual. In all Savas that poor program will be there. So Baba washed the feet of 7 poor people before touching their feet with his forehead and paying each 51 rupees as a gift offered to God. Deva Dakshina. He declared, as each one of you is one way or another an incarnation of God, I feel happy to bow down to you and to lay at your feet this Deva Dakshina. So once again he is telling that they are God, poor people, and is giving Deva Dakshina for the poor. మామూలుగానే బాబా ఎప్పుడు ఎక్కడ సహవాసులు ఏర్పాటు చేసినా లేదా ప్రజాదర్శనాలు ఇస్తున్నా కొంతమందిని బీదలను రప్పించేవారు. ఆంధ్రాలో కూడా అలాగే జరిగింది. ఇక్కడ కూడా అహ్మద్ నగర్ లో బాబా 7 మంది బీదలను రప్పించారు. వాళ్ళ యొక్క పాదాలకు ఆయన నుదుటికి తాగించుకునే ముందే ఆయన 51 రూపాయలు, ప్రతి ఒక్కరికి 51 రూపాయలు చొప్పున అందరికీ దేవ దక్షిణ అంటూ, అంటే దైవీ ప్రసాదంగా ఇచ్చారు. అంతేకాకుండా ఆయన అంటున్నారు, మీలో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా దేవుడి యొక్క ఇన్కార్నేషనే, దేవుడే మీలాగా జన్మించాడు ఈ భూమి మీద. కాబట్టి నేను మీ పాదాల వద్ద నా తలను ఉంచి నమస్కరించడానికి నేను చాలా ఆనందిస్తున్నాను, సంతోషంగా ఉన్నాను అంటూ బాబా చెప్పడం జరిగింది. You can see that washing the feet of the poor people is the photo. Washing the feet of the poor people. And here he is bowing down to the poor people. 7 poor people Baba called that day, and he washed their feet and bowing down and giving dakshina for them. Then next he went to the dais, and Baba's Aarti was sung by 7 young women dressed in 7 different colored sarees. 7 color, that Baba's flag contains 7 color. So that is representing 7 color is different colors, means just like Baba's flag. Gadekar also sang another Aarti. Sarosh read out a welcome address on behalf of the reception committee, and other speeches were made by the mayor and various dignitaries. Each one garlanded Baba after finishing. ఇక్కడ బాబా మొదట బీదవారికి 7 మంది బీదవారిని రప్పించి వాళ్ళకి
పాదాలు కడిగి మోకరిల్లడం మనం ఫోటోల్లో చూసాం. ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా 51 రూపాయలు దేవదక్షిణగా సమర్పించారు. ఆ తర్వాత బాబా హారతి పాడడం జరిగింది. అది 7 మంది స్త్రీలు 7 రకాలైనటువంటి రంగుల యొక్క చీరలు ధరించి వాళ్ళు హారతి ఇవ్వడం జరిగింది. అలాగే గాడేకర్ కూడా మరొక హారతి పాడాడు. సరోష్ వెల్కమ్ అడ్రస్ ఆహ్వానిస్తూ స్వాగత ప్రసంగాన్ని చదివాడు. అలాగే మేయరు, అలాగే ఇతర ఈ పుర ప్రముఖులు అందరూ కూడా ప్రసంగాలు చేశారు. ప్రతి ఒక్కరూ బాబాకు పూలమాలలు వేసి సత్కరించారు. So this is the Tarati sung by 7 girls. Here you can see the photo. Sarosh then read out in English 3 Baba's messages. The first was a beautiful message, Meher Baba's call. Dr. Deshmukh read out the Marathi translation, Meher Baba's call. This is the most important message, Meher Baba's call. Today I will not be explaining it. Next week, if possible, we'll try that one next week. ఇక్కడ సరోష్ బాబా సందేశాలని 3 ఆయన ఇంగ్లీష్లో చదవడం జరిగింది. ఆ తర్వాత అది ఏమిటి అంటే మెహర్ బాబాస్ కాల్, మెహర్ బాబా పిలుపు అనేటటువంటి ఒక అందమైనటువంటి అద్భుతమైనటువంటి మెసేజ్ చదవడం జరిగింది. దేశ్ముఖ్ దాన్ని మరాఠీలో అనువదించి వినిపించాడు. Totally 3 messages were read. This is Rustam Kaka. So they're reading Baba's welcome speech, reading of messages. You can see in the photo. ఇక్కడ గోదావరి మాయి, పప్పాజ సవాలా, ఆ తర్వాత రుస్తుం కాకా, హైతీదారు సరోష్, ఇరిచ్, గుల్మాయి కూడా కింద కూర్చోవడం కనిపిస్తుంది మనకి. ఒక పక్కన గోదావరి మాయి. This is the message read by Sarosh in English. Totally 3 messages were read that day. Baba has given 3 messages. That I will tell you now afterwards. Godarmai of Sakori came to with her Kanyas and with Yeshwant Rao, and they touched Baba's feet. Godavari also sat next to Baba. Gadge Maharaj also come with his followers, and he too bowed down his head at Baba's feet. Baba embraced him heartily. Gadge Maharaj sat down on the ground with the multitude, but Baba called him and made him to sit beside him on the stage. ఇక్కడ సాకోరికి చెందినటువంటి గోదావరి మాయి ఆశ్రమంలో ఉండేటటువంటి కన్యల్ని తీసుకుని యశ్వంతరావుతో సహా వచ్చింది. వాళ్ళందరూ కూడా బాబా యొక్క పాదాలకు నమస్కరించారు. గోదావరి మాయి బాబాకు పక్కగా కూర్చుంది. ఘాట్గే మహారాజ్ కూడా తన యొక్క అనుయాయులతోటి రావడం జరిగింది. ఆయన కూడా తన అనుయాయులతో పాటు బాబా పాదాలకు నమస్కరించారు. బాబా అతన్ని ఎంతో ఆర్తిగా హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకున్నారు. ఘాట్గే మహారాజ్ కింద అందరితో పాటు కింద కూర్చోవడం చూసి బాబా అతన్ని పిలిచి తన పక్కన స్టేజ్ మీద కూర్చోబెట్టుకున్నారు. See here, Godarimai and bottom Gadge Maharaj. So Baba remarked about this Godarimai and Gadge Maharaj. Baba has remarked what is Baba told about them. Let us see now. And when he said Baba started his message talking, I feel very happy to have among us great saint Gadge Maharaj, great saint Baba says, who has dedicated his life to God and to humanity. 42 years ago, I had heard this Kirtan in Pune and the same happiness that I feel today. I felt then. Also, I am happy to have near Godavari Mai, the favorite one of Master Upasni Maharaj. The one real thing to be understood is that the greatest hypocrite is he who, himself being a hypocrite, asks others not to be. I give you all my blessing. So this is starting message given by Baba. So he appreciated both Godarimai and Gatke Maharaj. ఇక్కడ ఉదయం 10:30 గంటలకు బాబా ఈ విధంగా చెప్పారు.
నేను చాలా సంతోషిస్తున్నాను మీ అందరి మధ్య ఉండడం. అంతేకాకుండా మనమంతా కూడా ఒక గొప్ప సాధువైనటువంటి గాడ్గే మహారాజ్ మనతో పాటు ఉండడం. ఆయన తన జీవితాన్నంతా కూడా భగవంతునికి, అలాగే మానవాళికి త్యాగం చేసినటువంటి ధన్యజీవి. అలాగే ఆయన యొక్క కీర్తనను నేను 42 సంవత్సరాల క్రిందట విన్నాను పూనాలో. ఈరోజు అదే సంతోషం నాకు కలుగుతోంది. అలాగే మన దగ్గర ఉపాసని మహారాజు యొక్క సద్గురువు ఉపాసని మహారాజు యొక్క శిష్యుల్లో ఒక ఆవిడ అయినటువంటి గోదావరి మాయి ఇక్కడ ఉండడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. నిజానికి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఎవరైనా ఒక ఒక గొప్ప సాధువు ఉన్నాడనుకోండి, ఆయన వచ్చి మీరు అందరూ కూడా నిష్కపటంగా ఉండండి, కపటం వద్దు, భగవంతుడు ఒప్పుకోడు కపటాన్ని అంటూ చెప్తారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఎవరు గొప్ప హిపోక్రెట్, గొప్ప కపటి ఎవరు అంటే, తాను నిష్కపటంగా ఉండకుండా ఇతరులకు బోధించేవాడు. వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలీదు. కానీ వాళ్ళు ఆచరించకుండా ఇతరులను మాత్రం మీరు ఇలా ఉండండి, అలా ఉండండి, కపటం లేకుండా ఉండండి అని కోరేవాళ్ళే గొప్ప కపటి. వాళ్ళు ఆచరించరు, కానీ ఇతరులను ఆచరించమని అడుగుతారు. అతడే గొప్ప కపటి అంటూ మీ అందరికీ నా ఆశీస్సులు అందిస్తున్నాను అని బాబా చెప్పడం జరిగింది. So that day, as I told you, the 3 important messages were given. First one is, it is called Baba's call. First message, very long, very big message, it's very long message. Second is, God alone is real. Only God exists in this universe, nobody else, but in the different forms, that's all. That is, he is the creator, he is the producer, he is the actor, and the audience, and his own divine play. That is second message. That is, God alone is real. Third message is about Baba's silence and how to love God. See, this is most important. How to love God message is given in this Sahwas. You know, everybody knows, all Baba lovers, that one of the important messages how to love God, and that how to love God message was given in this Sahwas. These are the 3 messages. This details of this message I will take up in next Friday. ఇక్కడ ఈ సహవాస్ కార్యక్రమంలో బాబా 3 అద్భుతమైన అతి ప్రధానమైనటువంటి సందేశాలు ఇచ్చారు అని మనం చెప్పుకున్నాం. అదేమిటి అంటే, మొట్టమొదటిది మెహర్ బాబాస్ కాల్, రెండవది గాడ్ ఎలోన్ ఈజ్ రియల్, అంటే భగవంతుడే సత్యము అనేటటువంటి, ఆయనే సృష్టికర్త. అలాగే ఈ డివైన్ ప్లేలో అంటే దైవీ నాటకంలో ఆయనే ప్రొడ్యూసరు, నిర్మాత, అలాగే నటుడు, అలాగే ప్రేక్షకుడు కూడా ఆయనే. ఈ డివైన్ ప్లేలో అదొక మెసేజ్ ఇచ్చారు. మూడవది ఏంటంటే, బాబా యొక్క మౌనం గురించి, అలాగే భగవంతుడిని ప్రేమించడం ఎట్లు అనేటటువంటి అద్భుతమైనటువంటి మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఈ 3 ఈ సహవాస్ కార్యక్రమంలో, అంటే అహ్మద్ లో వాడియా పార్క్ లో ఇవ్వడం జరిగింది. Details I'll share next week. వీటి యొక్క వివరణ అంతా కూడా నెక్స్ట్ వీక్ ఇస్తాను అంటున్నారు రఘుపతిరావు గారు. After reading the message, Baba started distributing prasad. This is also most important. Men and women formed into separate long queue, and the mandali and police kept order. During the distribution, devotional songs were being sung. This was it. So, the remarks of the author, this was no ordinary distribution of prasad. With it, Meher Baba was giving himself to each one so that they might establish his seat in their heart. This is the importance of prasad. It is not ordinary. Baba prasad meant it is not ordinary prasad. Establishing Baba in our heart, that is the power of that prasad. In every heart, the darkness of Maya envelopes the light of God. By giving prasad, Baba is proclaiming dawn's arrival, whereby gradually his light might absorb the darkness. This is the power of prasad Baba is explaining here. So we are all under the clutches of Maya, that is darkness, ignorance. But through that prasad, Baba wants to lighten it and drive away the darkness. That is our ignorance, through prasad.
ఇక్కడ బాబా 3 మెసేజెస్ చదవబడ్డాయి. ఆ తర్వాత బాబా అందరికీ ప్రసాదం పంచిపెట్టడం ప్రారంభించారు. స్త్రీలు, పురుషులు పెద్ద పెద్ద క్యూల్లో నిలబడ్డారు. మండలి వారు, పోలీసులు వాళ్ళని ఆర్డర్‌లో పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ ఈ ప్రసాద వితరణ సమయంలో భక్తి గీతాలు కూడా ఆలాపిస్తున్నారు ఒక ప్రక్కన. ఇక్కడ విషయం ఏమిటి అంటే ఇది నిజానికి ఇది సాధారణమైనటువంటి ప్రసాద వితరణ కాదు అనేది మనం తెలుసుకోవాలి. ఏమిటిట ఇక్కడ ఏం జరుగుతోంది అంటే, మెహర్ బాబా తనను తాను ప్రతి ఒక్కరికి ఇస్తున్నారన్నట్లుగా ఉంది. ఎందుకు అంటే, ఆయన యొక్క వాళ్ళందరి హృదయాల్లో తన స్థానాన్ని దృఢపరుచుకునేందుకు, తన స్థానాన్ని పదిలపరుచుకునేందుకు ఆయన ఆ ప్రసాదాన్ని ఆ ప్రసాద రూపంలో తననే తాను ఇచ్చుకుంటున్నారు అనేది అర్థం కావాలి. అలాగే ప్రతి ఒక్కరి హృదయము ఎలా ఉంది? మాయ చేత కప్పబడి ఉంది. అదంతా కూడా చీకటిగా ఉంది. అది భగవంతుని యొక్క ప్రకాశాన్ని అది కప్పేస్తోంది. నిజానికి భగవంతుని యొక్క వెలుగు మనలో అందరిలో ఉంది. కానీ ఈ మాయ అనేటటువంటి చీకటి అందరి హృదయాల్లో ఆ వెలుగును కప్పేస్తూ ఉంది. ఆ బాబా యొక్క తన ప్రసాదం ఇవ్వడం ద్వారా బాబా తన యొక్క రాకను దృఢపరుస్తూ తన యొక్క దివ్య కాంతిని అందరిలోనూ ప్రవేశపెడుతూ వాళ్ళల్లో ఉండేటటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకటిని పారద్రోలడమే ఆయన ప్రసాదం ఇవ్వడంలో ఉద్దేశం. This is most important point, isn't it, madam? Yes, sir. The power of అంటే prasad. బాబా ప్రసాదాన్ని మనము చాలా తేలికగా ఎంతలా తీసుకుంటామో ఇలాంటి మెసేజెస్ చదివినప్పుడు ఆయన ప్రసాదాన్ని మనం తీసుకోవడం ద్వారా ఆయన మన హృదయాలలో ఆయనను ప్రతిష్ఠించుకోవాలి అనేది మనం అర్థం చేసుకోవాలి, సాధారణ ప్రేమికులమైన మనం. Yeah, once we know that meaning, then only we'll get that, we know the importance of prasad. Otherwise, just like that, we should not eat prasad. Yes, sir. That feeling should be there. సాధారణంగా మనం చేసే పనే అది. ప్రసాదం తీసుకున్నామా, ఇంటికి వచ్చేసామా అనే ఉద్దేశంలో ఉంటూ ఉంటాం. కానీ అలా కాదు, బాబా ప్రసాదానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఇక్కడ బాబా చెప్తున్నారు. అంటే దాన్ని స్వీకరించడం ద్వారా మన హృదయాల్లో ఆయన ప్రతిష్ఠించుకోవడము, ఆయన యొక్క దివ్య ప్రకాశం ద్వారా మనలో ఉండేటటువంటి అజ్ఞానం అనే చీకటిని పారద్రోలడానికి ఆయన ప్రసాదాన్ని మనం తినాలి. అంటే తిన్నప్పుడు, మనం స్వీకరించినప్పుడు మనలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని మనం తొలగింపజేసుకునే పాత్ర కూడా మనమే నిర్వహించుకోవాలి. ఆయన చేసే పని ఆయన చేస్తారు. కానీ మనం కూడా ఆ భావనతో మనం ఆ ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు మనలో ఎంతో కొంత బాబా యొక్క దివ్య ప్రకాశం మనలో స్థిరపడుతుంది అనేది మనం విశ్వసించాలి. దాని ద్వారా మనలో అజ్ఞానాన్ని బాబా పారద్రోలుతారు అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. So there was so much of people, or a crowd, big crowd was there. Very difficult to stop distribution of prasad. And also, Baba, we cannot move. Actually, food feeding was some other place, and there it was very difficult to go reach that place because so much crowd was there everywhere. And Jasawala, Meherwan Jasawala, Yer's brother, he has remembered. The crowd was tremendous, awesome. Baba was working furiously at giving out the prasad. Even after 10 minutes, one would get chest muscle cramp and pain doing what Baba was doing. It required tremendous exertion on his part. His coat was wet with sweat. So what Jaswal is telling is, it is not impossible for ordinary human being to give prasad like that. It would have got some cramp. The chest cramp would have, some ordinary people may get it. So in the early afternoon, Baba's right hand grew so tired, he started giving out the sweets with his left hand. You can imagine, even Baba was getting tired through continuous distribution. 60,000 people means, you can imagine, thousands of people giving prasad continuously means he felt pain in the right hand, so he started giving prasad from the left hand. And that our Meherwan Jaswal is telling, it is impossible for ordinary human being
to do like that. They would have got chest cramp. Is what his observation. Still, Baba was doing because of his lovers. He was tolerating the pain also. ఇక్కడ ప్రసాదం ఒక పక్కన పంచిపెడుతున్నారు, ఒక ప్రక్కన పేదలకు అన్నదానం జరుగుతోంది. ఆ సమయంలో బాబా ఎక్కడ పడితే అక్కడ గుంపులు గుంపులుగా సమూహం, అంటే ఒక పెద్ద మహాసముద్రంలా ఉంది. మానవులందరూ ఒక మహాసముద్రంలా గుమిగూడినట్లుగా ఉంది ఎక్కడ పడితే అక్కడ. కానీ అంటే అక్కడి నుంచి తప్పించుకోవడం దుర్లభంగా అనిపిస్తోంది. అంతటి క్రౌడ్ ఉంది, అంతటి జన సమూహాలు అక్కడ గుమిగూడి ఉన్నారు. ఇక్కడ మెహర్బాన్ జస్సా వాళ్ళ బాబా ఎరుచి తమ్ముడు ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఇక్కడ చెప్తున్నాడు. ఏమని అంటే నిజానికి ఆ సమూహం, జన సమూహం ఎంత ఉంది అంటే అది అసలు తొడి తొక్కిడిగా ఉందన్నమాట. అంతమంది ఉన్నారు. అది నిజంగా అద్భుతంగానే ఉంది చూసే వాళ్ళకి. బాబా ముందర బాబాని చూడగానే ఎంత భయంకరంగా బాబా ప్రసాదం పంచడంలో ఎంత తీవ్రంగా పనిచేస్తున్నారో అర్థమవుతుంది బాబాని చూడగానే. కానీ ఒక్క 10 నిమిషాలు అలా ఎవరైనా పంచడం జరిగితే వాళ్ళకి గుండెల్లో నొప్పి రావడం ఖాయం. కానీ బాబా ఇంకా అలా చేస్తూనే ఉన్నారు. దానికి అంటే అలా పంచడంలో, అంటే ఆ ప్రసాదాన్ని పంచడంలో అంత తీవ్రంగా పనిచేస్తున్నారు. ఆయన పాత్రను అంత అద్భుతంగా ఆయన నిర్వహిస్తున్నారు. కానీ ఆయన చేసేటటువంటి ఆ పని తీవ్రతకు ఎంతో అలసట పొందుతారు. అలాగే ఆయన ఆ సమయంలో ఆయన కోటంతా కూడా తడిసిపోయింది, చెమటతో తడిసిపోయింది. అలా ఆ రోజు మధ్యాహ్నం బాబా యొక్క కుడి చెయ్యి అంతా కూడా బాగా అలిసిపోయింది, అసలు లేవలేకపోయింది. హీ స్టార్టెడ్ గివింగ్ అవుట్ స్వీట్స్ విత్ హిజ్. ఇంకా కుడి చెయ్యి పని చేయడం తగ్గిపోయినప్పుడు ఆయన ఎడం చేత్తో ప్రసాదం పంచిపెట్టడం మానలేదు. ఎలాగైనా సరే తన ప్రసాదాన్ని అందరికీ ఇవ్వాలని ఆయన ఆత్రం. ఆయన మానవాళ్ళందరికీ కూడా, వచ్చిన వాళ్ళందరికీ కూడా తన ప్రసాదం ఇవ్వడం ద్వారా వాళ్ళల్లో ఉండేటటువంటి అజ్ఞానం అనే చీకటిని పారద్రోలాలి అనేటటువంటి దృఢ సంకల్పంతో ఆయన పనిచేస్తున్నారు. అంత తీవ్రంగా పనిచేసే ఎవరికైనా సరే అది సాధ్యం కాదు, సాధారణ మానవునికి, దైవీ మానవునికే సాధ్యము అంటూ ఆ రోజు మెహర్బాన్ జస్సా వాళ్ళ గుర్తు చేసుకున్నాడు. Baba giving prasad. Beautiful photo. The smile on his face. So much tiredness, still the smile will be there always. Baba's face. ఆయన ఎంత శ్రమ తీసుకున్నా ఆయన ముఖంలో మాత్రం కనిపించేది కాదు. ఎందుకంటే అక్కడ చుట్టూ ఉండేది తన ప్రేమికులే. తన ప్రేమికులు అంటే తానే ప్రేమికుల పాత్రను పోషిస్తూ, కాబట్టి ఆయన ఎప్పుడు చిరునవ్వుతోటే ఎంత శ్రమనైనా ఓర్చుకునేవారు. So up to 6 o'clock until 3 o'clock that afternoon, up to 3 o'clock, Baba gave continuous prasad. Then when Sarosh again requested take part in the feeding of the mass, so Sarosh requested, so that mass feeding is there, mass feeding going on, please come and attend it. He requested. Despite the crowd's rush, Baba made all sit on the ground in the ordinary fashion, and then with his hand on Gadge Maharaj's shoulder, he proceeded to the another part of the park where the feeding would take place. Amidst acclamation of Baba's Jai, almost 20,000 people were served food. Seated on the ground, see, Baba sat on the ground. Baba himself partook the prasad, the meal. Loud cries of his Jai again burst out. Baba would quietly pass his food to Gadge Maharaj, and thus almost all of Baba's lunch was eaten by the saint. Finally, Baba at 3 o'clock, after request from Sarosh, Baba participated in the poor feeding. He sat on the ground and took food. While taking food, almost he transferred all his food on the side. Gadge Maharaj was sitting on the side. He transferred most of the food on the Gadge Maharaj. So the saint had the fortunate feeding. Baba's prasad he got. బాబా అలా మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రసాదాన్ని ఇవ్వడాన్ని కొనసాగించారు. సరోష్ మళ్ళీ వచ్చి ఆయన్ను అర్థించాడు. వచ్చి ఈ
బీదలకు చేసేటటువంటి అన్నదానంలో పాల్గొనవలసిందిగా ప్రార్థించాడు. అంతమంది క్రౌడ్ ఉన్నా కూడా బాబా అందరినీ కూర్చుండి చేసి వాళ్ళందరినీ కూర్చోండి మళ్ళీ వస్తానని చెప్పి ఆయన యొక్క గాడ్గే మహారాజ్ చేతిని షోల్డర్ మీద ఆయన చెయ్యి వేసి ఆయన దిగి అక్కడికి వెళ్ళారు. ఇంకొక చోటకి అక్కడంతా కూడా పేదలకు అన్నదానం జరుగుతోంది, అక్కడికి వెళ్ళారు. వాళ్ళందరి మధ్య బాబా అందరూ కూడా బాబాను చూడగానే అందరూ జయజయలు పలికారు. 20,000 మంది ఆ రోజు బాబా వాళ్ళందరికీ భోజనం పెట్టారట, వడ్డించారు. అక్కడ వాళ్ళతో పాటు నేల మీద బాబా కూర్చుని భోజనం చేశారు. మళ్ళీ జయజయలు పలికారు. అందరూ కూడా గట్టిగా నినాదాలు చేశారు, అవతార్ మెహర్ బాబాకి జై అంటూ. బాబా నెమ్మదిగా తన దగ్గర ఉండేటటువంటి ఆ ఆహారాన్ని గాడ్గే మహారాజ్ వైపు పంపించడం జరిగింది. అలా బాబా లంచ్ అంతా కూడా మొత్తానికి బాబా భోజనం అంతా కూడా ఈ గాడ్గే మహారాజే తిన్నాడు ఆల్మోస్ట్. ఇక్కడ చూస్తే కనపడుతోంది పైన నిలబడి ఉన్న ఆయన సరోషిరాని. బాబా గాడ్గే మహారాజుకి కొంచెం పక్కనే కూర్చున్నారు. బాబా తనకు పెట్టినటువంటి ఆహారాన్ని గాడ్గే మహారాజ్ చేత తినిపించారు. వాళ్ళతో పాటు బీదలతో పాటు ఆయన కూడా కిందే కూర్చుని భోజనం చేశారు. 15 minutes, within 15, Baba was back on the platform. Only 15 minutes he took for lunch. Then he came once again. He came to the platform and received the distribution. So at that time, when distribution of prasad, all that lovers, they were chanting Sachidananda, Paramananda, Meher Baba, Vidyananda, echoed and re-echoed. It seemed that as if the drops were surrendering the ocean, pleading with it to allow them to merge once and for all. The crowd went on increasing. If any close lovers approached Baba to receive prasad, he would joke and chat with them for a few moments. బాబా 15 నిమిషాల్లోనే తన ప్లాట్ఫారం వేదిక మీదకి వచ్చేసారు. మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించారు. అందరూ కూడా అక్కడ సచ్చిదానంద, పరమానంద, మేహర్ బాబా, విజ్ఞానంద అనేటటువంటి ఆ భక్తి గీతాన్ని అలాగ పాడుతూనే ఉన్నారు. అది అలా ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆ తర్వాత అదంతా కూడా ఎలా ఉంది అంటే ఒక మహాసముద్రంలో మహాసముద్రాన్ని స్వీకరిస్తున్నట్ల. అంటే అక్కడ ఉండేటటువంటి ఆత్మలు అంటే బిందువులన్నీ కూడా మహాసముద్రంలో ఉండేటటువంటి నీటి బిందువులన్నీ కూడా మహాసముద్రాన్ని స్వీకరిస్తున్నట్లుగా, అలాగే మహాసముద్రం వాటన్నిటినీ కూడా ఆ బిందువులన్నిటినీ కూడా శాశ్వతంగా అందులో లీనం చేసుకునేలాగా వేడుకున్నట్లుగా వాళ్ళందరూ కూడా అక్కడ సచ్చిదానంద, పరమానంద అంటూ బాబాని ప్రార్థించడం, కీర్తనను ప్రతిధ్వనించేలాగా, దిక్కులు పిక్కటిల్లేలాగా వాళ్ళు గానం చేశారు. ఆ తర్వాత ఇంకా 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 జనసమూహం పెరుగుతూనే ఉంది. ఎంతో మంది ఆయన యొక్క సన్నిహిత ప్రేమికులందరూ కూడా బాబా దగ్గరికి వచ్చి ప్రసాదం తీసుకున్నారు. అందరూ కూడా కొన్ని క్షణాలు వాళ్ళతో అప్పుడే అంత శ్రమ పడుతున్నప్పటికీ కూడా బాబా వాళ్ళందరినీ పలకరిస్తూ, జోక్స్ వేస్తూ వాళ్ళందరినీ ఉత్సాహపరిచారు. ఎక్కడ ఏమాత్రము నిజానికి ఎవ్వళ్ళు కూడా అలాంటి శ్రమను భరించలేరు. అందుకనే బాబా యొక్క తీవ్ర ఆయన పడిన విశ్వ కార్యక్రమం యొక్క శ్రమను మనం ఊహించుకోలేము అని బాబా ఎన్నోసార్లు చెప్పారు. So he would joke and chat with them for a few moments. So that's what his close lovers. So some of the incidents during the Sahwas. Now let us see some of the incidents I'll share. ఈ సహవాస్ లో కొన్ని జరిగినటువంటి సంఘటనల్ని ఇక్కడ చూపిస్తున్నారు. So you know that Nana Kher is very 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 close lover. His mother is called Godubai had come from Nagpur, and Baba asked her what she wished for. When she came for darshan, for taking prasad, Baba asked her, what do you want? Nothing except your love. She gave the reply. Actually, in fact, what happened, she had come again with the firm resolve to ask Baba about Nana's marriage. She came for that purpose. She wanted to
about his son's marriage. But she had been thinking about this whole train while coming in the train. And again in the pandal, as Baba was giving darshan, but when she stood in front of Baba, she forgot all about it and only remembered the train was going back. And so she accepted that it was not Baba's wish that her son marry. This is what happened. She came with some purpose, but in front of Baba, she forgot and asked only for Baba's love. This is what happens. People with come so much desire, but when meet Baba, they forget what they want and they want only Baba's love. ఆ సమయంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన అయినా కూడా ఎంతో ప్రభావవంతమైనటువంటి ఇంప్రెషన్ కలగజేస్తుంది మనందరికీ కూడా. అక్కడ నానా ఖేర్ అని బాబాకు అత్యంత సన్నిహిత ప్రేమికుని యొక్క తల్లి గోడుబాయి నాగపూర్ నుంచి వచ్చింది. ఆ బాబా ముందుకు రాగానే ఆమెను బాబా అడిగారు, "ఏం కావాలి నీకు? నీ కోరికేమిటి?" అని అడిగారు. "ఏం లేదు బాబా, నాకేం అక్కర్లేదు. నీ ప్రేమ తప్ప నాకేం వద్దు" అని ఆవిడ సమాధానం చెప్పింది. నిజానికి ఆవిడ అనుకున్నది ఏమిటి అంటే, ఎలాగైనా సరే బాబాని అడగాలి. తన కొడుకు నానాఖేరి యొక్క పెళ్లి జరగడానికి బాబాని పర్మిషన్ అడగాలి అనేటటువంటి స్థిర సంకల్పంతో వచ్చింది. వస్తూ కూడా దారిలో అంతా కూడా ట్రైన్‌లో వచ్చేటప్పుడు ఆ సమయమంతా కూడా ఆలోచిస్తూనే ఉంది. తన కొడుకు పెళ్లి గురించి బాబాని తప్పనిసరిగా ఈసారి అడగాలి అని. కానీ బాబా ముందుకు వచ్చి నిలబడేసరికి మొత్తం ఆవిడంతా మరిచిపోయింది. "ఏం కావాలమ్మా?" నిన్ను బాబా అడిగినా కూడా ఆవిడ చెప్పలేకపోయింది. అప్పుడు మళ్ళీ ఆవిడ తిరిగి వెళ్ళేటప్పుడు మళ్ళీ ట్రైన్‌లో గుర్తుకొచ్చిందట ఆవిడ కోరిక. అయ్యో! నేను అడగలేకపోయానే అని. కానీ ఆవిడ అర్థం చేసుకుంది. ఓహో! తన బాబా యొక్క కోరిక కాదన్నమాట. తన కొడుకు వివాహం చేసుకోవడం బాబా కోరిక కాదు అనేది ఆవిడకి వెళ్ళేటప్పుడు అర్థమైంది. So this how what happens in front of Baba. So same అంటే thing, బాబా another story is ముందుకు there. Yeah. బాబా ముందుకు వెళ్ళినప్పుడు అందరూ అన్నీ మరిచిపోవడం అనేది మనకి ఎన్నో సంఘటనలు మనకి జరిగాయి. మనకి తెలుసు లార్డ్ మెహర్‌లో చాలా ఉంటాయి. ఎన్నో అడుగాలని ముందు బాబా ముందుకు వచ్చేటప్పటికి వాళ్ళందరూ మర్చిపోవడము, లేకపోతే వాళ్ళ హృదయాల్లో వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు దొరకడము, అంటే బాబా యొక్క ప్రెజెన్స్ ఎలా ఉంటుంది అనేది ఇలాంటి చిన్న చిన్న ఉదాహరణల ద్వారా మనం తెలుసుకోవచ్చు. Same another incident, same thing happened. Rani Mohini of Dehradun had come with her husband, Raja Charat Singh. So like Godubai, she too had come with a firm purpose to ask Baba to keep his promise about giving back her this daughter. Actually, the very long story is there at Dehradun when Baba was staying in front of Yes, Rani sir. was there. And that story, you know, is it not, ma'am? Yes, sir. She was suffering with a depression and she met Baba and Baba said he will give her daughter back sir. in the same form. Yes, but only thing you go on remembering me and I will give your daughter back. Even Yarich Estal, how can Baba give such assurance like that? So she used to come and always ask Baba where. So Baba says first she will come in your dream. You go on remembering me, remember me. Same thing happened this time also. She came with that purpose to ask Baba to get her daughter back. But when she neared Baba for prasad, his twinkling eyes and enchantment expression made her forget and forget forever. Finally, one day after this, one more Sava she came, and at that time Baba said, "Now I am very much happy mood. Please ask me, do you want your daughter or my love?" That is the question put by Baba for her. Do you want your daughter or my Guru love? Prasad. Guru Prasad, same thing happened. And finally she says, "Baba, I don't want my daughter, I want your love only." She surrendered to Baba fully. And all her family became Baba lovers. So this is what happened. This time also she forgot forever. By fulfilling, see, Baba says why he's not fulfilling their desire means Baba is given an explanation here. By fulfilling desires, bindings are created. That is there. Once our desires are full, so much samskara is created. By eradicating them, their chains is broken. So by cutting that wish, desires, by cutting it, that is eradicated. The chain is broken. That is how the samskaras are removed by Baba. Is the plan of Baba. It is
to destroy our samskara, to eradicate our samskara. Baba made Rani Mohini forget for all time. This was his miracle, which never further attachments, but uprooted them. That means, let's say, complete desires is uprooted completely. Forever it was removed permanently. This way how Baba was following with his lovers. Very good ఇక్కడ example. బాబా చేసేటటువంటి మెరికల్స్ గురించి మనము ఒక ఉదాహరణగా దీన్ని చెప్పుకోవచ్చు. మనందరికీ తెలుసు రాణి మోహిని, డెహ్రాడూన్‌కి సంబంధించినటువంటి రాణి మోహిని ఆవిడ తన కూతురు ప్రసవ సమయంలో ఆయన చనిపోవడము, తర్వాత వాళ్ళు అత్తగారి వైపు వాళ్ళందరూ కూడా ఆవిడని దూషించడము ఇవన్నీ జరిగాయి. అలా డిప్రెషన్‌లో పడిపోయింది. బాబాని దర్శించుకున్నప్పుడు బాబా ఆమెకు మంచి వాగ్దానం చేశారు. నేను నీ కూతుర్ని తెచ్చిస్తాను, అదే రూపంలో నేను తెచ్చిస్తాను అని చెప్పడం జరిగింది. దాన్ని చూసి రుచి ఆశ్చర్యపోయాడు. ఏమిటి బాబా ఇలా అంటారు? చనిపోయినటువంటి అదే ఆవిడ ఆమె రూపంతో మళ్ళీ ఎలా తిరిగి తెచ్చిస్తారు? ఎందుకు బాబా ఇలా ఆవిడ్ని మభ్యపెడుతున్నారు అని కూడా ఆయన అనుకున్నట్ట. కానీ ఆవిడ అస్తమాను రావడం, బాబా దర్శనం చేసుకోవడం, మర్చిపోవడమో లేకపోతే ఏదో ఒక రావడం, బాబా మళ్ళీ ఇంకా నన్ను ప్రేమించు, ఇంకా నన్ను ప్రేమించు అనడము, వాళ్ళు సరే అని ఇంటికి వెళ్ళి మళ్ళీ బాబా ప్రేమలో మునిగిపోవడము ఇలా జరుగుతూనే ఉంది. ఈసారి ఆవిడ వచ్చింది. వచ్చి గోడుబాయిలాగే ఆవిడ కూడా ఒక ఉద్దేశంతో, గట్టి ఉద్దేశంతో వచ్చింది. బాబాని అడిగేద్దాము, ఆయన నాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చమని, నా కూతుర్ని మళ్ళీ తిరిగి తెచ్చియ్యమని అడిగేద్దాము అని వచ్చింది. కానీ బాబా ముందుకు వచ్చి బాబా ప్రసాదం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆయన కళ్ళల్లో ఉండేటటువంటి మెరుపు, అలాగే ఆయన మొహంలో ఉండేటటువంటి అంటే సమ్మోహన పరిచేటటువంటి ఆయన యొక్క ఎక్స్ప్రెషన్, అందం అనమాట. ఆయన అందానికి అందరూ దాసోహం అంటారు. కాబట్టి ఆవిడ ఆయన కళ్ళల్లో ఉండే మెరుపు, ఆయన సమ్మోహనమైనటువంటి ఆయన యొక్క ముఖ సౌందర్యంలో మొత్తం అంతా కూడా మరిచిపోయింది, ఎప్పటికీ మరిచిపోయిందిట. అలా ఇక్కడ ఏం జరుగుతోంది అంటే, నిజానికి కోరికలు నెరవేర్చినప్పుడు ఏం జరుగుతుంది? మరిన్ని బంధాలు ఏర్పడతాయి. కానీ వాటిని పూర్తిగా తీసివేసినప్పుడు మాత్రం ఆ గొలుసు తెగిపోతుంది. అంటే బంధాలు అనేవి త్రుంచివేయబడతాయి. బాబా రాణి మోహినిని మొత్తం అంత మరిచిపోయేలాగా చేయడం జరిగింది. ఇదే ఆయన చేసేటటువంటి అద్భుతం, మహిమ. ఎందుకు అంటే వాటిని పూర్తిగా సమూలంగా నాశనం చెయ్యాలి తప్ప కోరికల్ని వాటిని పెంచుకుంటూ పోతే అర్థం లేదు. మరిన్ని సంస్కారాలు ఏర్పడతాయి, మరిన్ని బంధాలు ఏర్పడతాయి. కాబట్టి బాబా చేసేటటువంటి పని ఏమిటి అంటే ఇలాంటి అద్భుతాలు చెయ్యడం. అంటే ఎవరినైనా సరే మైమరిపించి వాళ్ళల్లో ఉండేటటువంటి కోరికల్ని వాళ్ళ ద్వారానే నాకు వద్దు బాబా అనేలాగా చేస్తారు. How Baba works, the way of working Baba, this is one of the way Baba adopt to బాబా eradicate this పనిచేసే samskara. విధానం. So a woman with small children, 2 small children came to Baba. Baba turned to Babu and asked who she was. She joking, my wife Rama, Bakalchari told. What are the children's name? The girl is Sheila and the boy Mehernath, whom you have named. Said Baba knows, he has and everything, just is joking with Bakalchari. Are you happy that Babu is, so he asked Rama, are you happy that Babu is staying with me? Very happy. I am also happy with you. Baba kissed Sheila and Mehernath, his children, and asked Babu, have you talked with them yet? No, Baba. Babu replied, I am seeing them only now. Be with them for 5 minutes and then let them go. Babu did so. After Rama returned to Pandaba's house in Ahmednagar with the other woman from Nagpur. So this another funny incident happened at that time. Babu's wife came with the 2 children. At that time, she was residing with her parents at the beginning. Finally, she came to Nagar and Kushri quarters. She was staying sometime, then afterwards in Pune also. So this is a funny incident took place during the Favas. నిజానికి బాబూజీ బాబా దగ్గరికి వచ్చి కొన్ని నెలలే అయ్యింది. 54లోనే 54లోనే వచ్చారు. చాలా కొద్ది రోజులే అయ్యింది బాబా దగ్గరికి వచ్చి బాబాతో ఉండిపోవడం ప్రారంభించి.
ఆ సమయంలో ఒక స్త్రీ ఇద్దరు పిల్లల్ని తీసుకుని బాబా దగ్గరికి వచ్చింది. బాబు ఆ పక్కనే నుంచున్నారు. బాబాకి తెలుసు వాళ్ళెవరో. కానీ బాబుతోటి సరదాగా మాట్లాడుతూ ఎవరు వాళ్ళిద్దరూ? ఎవరు తెలుసా నీకు అని అడిగారు. ఆవిడ బాబుని నా నా భార్య రమ బాబా అని అడిగారు. ఆ పిల్లల పేర్లేమిటి అని అడిగితే చెప్పాడు. షీలా అమ్మాయి పేరు, మెహర్నాథ్ అబ్బాయి పేరు అని. వాళ్ళిద్దరి పేర్లు నువ్వే పెట్టావు బాబా అని కూడా బాబాతో చెప్పడం జరిగింది. అప్పుడు రమాతోటి బాబా అడిగారు, "నువ్వు బాబు నాతో ఉన్నందుకు నీకు సంతోషంగా ఉందా?" అని అడిగారు. నిజానికి ఏ స్త్రీ కూడా అలా చెప్పలేదు. కానీ వెరీ హ్యాపీ బాబా నిజమే నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్తుంది. అయితే నీతోటి నేను కూడా నువ్వలా హ్యాపీగా ఉండడం వల్ల నేను కూడా సంతోషంగా ఉన్నాను. అంటే బాబాని సంతోషపరిచినటువంటి కొద్దిమంది బాబా ప్రేమికులలో వీళ్ళు కూడా ఒకళ్ళు. అప్పుడు షీలాని, మెహర్నాథ్‌ని బాబా ముద్దు పెట్టుకుని వాళ్ళ బావు వైపు తిరిగి వాళ్ళతో మాట్లాడావా ఇంతవరకు లేదా అని అడిగారు. లేదు బాబా అంటే, ఇప్పుడే నేను వాళ్ళని నీ దగ్గరికి వచ్చినప్పుడే నేను కూడా వాళ్ళని చూస్తున్నాను. ఇప్పుడే చూశాను వాళ్ళు రావడం అనేది చెప్పాడు. అప్పుడు వాళ్ళతోటి 5 మినిట్స్ గడిపి వాళ్ళని మళ్ళీ వెనక్కి పంపించేసి నువ్వు రా అని చెప్పి బాబుని పంపించడం జరిగింది. బాబు అలాగే రమాతోటి మాట్లాడి వెనక్కి వచ్చేస్తాడు. వాళ్ళందరూ నాగపూర్ నుంచి వచ్చినటువంటి స్త్రీలందరూ కూడా పండోబా ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ రోజు ఉండడానికి. So another Baba lover, Sherlekar, had bought the high mast Kuttawala from Nagpur. So he had bought one mast along with him. The mast approached Baba carrying an old rust. See what he has bought to give to Baba. Everybody brings fruits and a garland, whereas this mast has bought carrying a old rusty tin full of decaying rice. Can you imagine what he has bought? Old rusty tin full of decaying rice. He held out the tin to Baba, who lovingly ate the rice. See here. He fondly embraced that mast and was quite loving with him. This is what happened. See how much Baba was loving the mast, you can understand from this incident. మరొక వ్యక్తి నాగపూర్ నుంచి వస్తూ ఆయనతో పాటు షెర్లేకర్ అనే వ్యక్తి నాగపూర్ నుండి వస్తూ ఒక గొప్ప మస్తుని కుట్టావాలా అనేటటువంటి పేరు గల మస్తుని కూడా తీసుకొచ్చాడు. ఆ మస్తు బాబా దగ్గరికి వచ్చి తనతో పాటు తీసుకున్నటువంటి ఒక పాత తుప్పు పట్టినటువంటి ఇనుప డబ్బాలో ఒక పాడైపోయినటువంటి బియ్యాన్ని తీసుకుని వచ్చాడు. అది బాబాకు చాపాడు. బాబా దగ్గరికి ఆ అంటే ఆ డబ్బాని ముందుకు పెట్టాడు బాబాకి. బాబా దాంట్లో ఉండేటటువంటి మరి ఉడికించినటువంటి అన్నమేమో మరి అది తెలీదు నాకు. హూ లవింగ్లీ ఏట్ ద రైస్. ఆ అన్నాన్ని ఆయన ఎంతో ప్రేమగా తిన్నారట. హీ ఫాండ్లీ ఎంబ్రేస్డ్ ద మస్ట్. ఆ మస్తుని ఆలింగనం చేసుకున్నారు. ఎంతో ప్రేమతో ఆయనను పంపించారు. How much can imagine అంటే how much ఆయన love ప్రేమను towards Master? మనం we cannot estimate his love. Yeah, see. You ate that decaying rice. Who can eat? This is how Baba works. This shows how much Baba loving that mast. He was eating, accepting whatever they gave, he used to take. These musts were giving him different things, నిజానికి which మస్తులు అంటే humanly బాబాకు impossible చాలా ప్రేమ. to accept. But Baba was accepting everything. And something he was storing in one trunk was there with Baba. So whatever must was giving, he was storing the items. And eatables, whatever they give, he used to eat. Once I think in one Bombay, one must give 7 raw mangoes, 7 raw mangoes. Can you imagine? Not ripe one. Baba ate all that 7 raw mangoes. And the seed was planted at Mehrazad. The trees, out of, I think 1 or 2 trees are there now also. Others are gone. Yes, sir. I think 1 tree is there now. That 7 mango seeds were planted at Mehrazad. Gradually 6, I think, gone. 1 is now giving fruit now. Yes. How Baba works with us. So, that is okay.
So another Baba lover, Vibhuti, he had come from he come to Ahmedabad with lovers from various. He collected so many lovers from different villages. They entered the pandal shouting Baba's Jai. It had taken them 2 days to reach Ahmednagar by walk in a procession of bullock carts. Large photographs of Baba were prominently displayed on the cart, and the villagers sang his praise the entire way. The demonstration of their love remained the mandali of that Hamirpur lovers. So these lovers came from all the villagers with love, continuous and pendal. They came shouting Baba's Jai. And 2 days they walked on the bullock carts and putting Baba's photo and chanting Baba's praise throughout their journey. ఇక్కడ మరొక వ్యక్తి విభూతి అనే వ్యక్తి అహ్మద్నగర్కి రావడం జరిగింది. ఆయన అనేక మంది ప్రేమికుల్ని తీసుకొచ్చాడు. వివిధ గ్రామాల నుండి అనేక మంది గ్రామస్తుల్ని తీసుకొచ్చాడు. వాళ్ళందరూ కూడా అవతార్ మెహర్ బాబాకి జై అంటూ నినాదాలు చేస్తూ పెండాల్లో ప్రవేశించారు. వాళ్ళందరూ కూడా ఎద్దు బండ్ల మీద ఊరేగింపుగా రావడం జరిగింది. వాళ్ళందరికీ 2 రోజులు పట్టిందిట అహ్మద్నగర్ రావడానికి. అక్కడ బాబా బళ్ళ మీద బాబా ఫొటోస్ అన్ని కూడా అతికించబడ్డాయి. పెద్ద పెద్ద ఫొటోస్. గ్రామస్తులందరూ కూడా బాబాను స్తుతిస్తూ ఆ దారి పొడవున ఆయన భజన గీతాలు పాడుతూ వచ్చారు. వాళ్ళ యొక్క ప్రేమ ఎలాంటిదో వాళ్ళందరికీ బాబా మండలి వారికి చూపించారు. సావనీర్లో హమీర్పూర్ లవర్స్కి వాళ్ళందరికీ ఆ ప్రదర్శన అంతే. వాళ్ళ మండలి వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకున్నారు వాళ్ళ ప్రేమ ఎలాంటిది. సావనీర్ అలాగే హమీర్పూర్ మొదలైనటువంటి ప్రదేశాల్లో ఉండే ప్రేమికుల యొక్క ఆ ప్రేమకి హద్దులు ఉండేవి కావు. ఆ విధంగా వాళ్ళు ఎంతటి శ్రమనైనా పడి బాబా యొక్క దర్శనానికి వస్తూ ఉండేవారు. So Baba's women mandali had never before been brought to mass darshan program or appeared in the public, but on this occasion, in the late afternoon, Baba allowed them to sit on the dais for 5 minutes. This is another first time Baba allowed the women mandali to sit on the dais for 5 minutes. 1954 సంవత్సరం వరకు స్త్రీ మండలి వారిని అందరినీ కూడా వేరేగానే ఉంచేవారు. అంటే ఏ ప్రజా దర్శనాలకి తీసుకురావడం కానీ ఏదీ జరగలేదు. అందరూ కూడా పురుష మండలి వారు వచ్చారే తప్ప స్త్రీ మండలి వారు ఎవరు కూడా వచ్చేవారు కాదు. అలాంటిది ఈ దర్శనానికి కార్యక్రమానికి, ఈ సహవాస కార్యక్రమానికి బాబా స్త్రీ మండలి వారితో రావడం జరిగింది. ఆ తర్వాత మధ్యాహ్న సమయంలో బాబా వాళ్ళందరినీ కూడా డయాస్ మీద అందరూ అక్కడ అనేక మంది జన సమూహం ముందు ఆయన కూర్చున్నటువంటి వేదిక మీద వాళ్ళందరినీ కూడా 5 నిమిషాలు సమయం కూర్చోని చెప్పడం జరిగింది. 5 నిమిషాలు వాళ్ళకి అనుమతి ఇచ్చారు. So Baba continued giving prasad up to 6 p.m. But the crowd was so much increasing. It was increasing, uncontrollable. So Baba, what happened? Then finally Baba touched the prasad, remaining prasad, stood up, offered the solution to the throng and climbed upon the roof of Adi's Chevrolet. So the police and mandali formed a cordon around the car. As Baba saluted the people with folded hands, the car slowly drove out of Wadia Park. So thunderous acclamations in the air. So finally, up to 6 p.m. he distributed. Still people are increasing. Finally, Baba touched the prasad and asked his mandali to distribute it, and he left that place. బాబా ఆ విధంగా సాయంత్రం 6 గంటల వరకు ప్రసాదం పంచిపెడుతూనే ఉన్నారు. ఆఖరికి ఇంకా విపరీతమైనటువంటి క్రౌడ్, జనసమూహం చాలా పెరిగిపోతోంది. వాళ్ళని అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది. అలా గందరగోళం మధ్యలో బాబా మిగిలిన ప్రసాదాన్ని అంతటిని కూడా తన చేతులతో స్పృశించి వాళ్ళందరికీ నమస్కరించి నెమ్మదిగా ఆది యొక్క చెవర్లెట్ కారు మీదకి ఎక్కారు. ఇప్పుడు ఫోటోలో చూపిస్తున్నట్లు మండలి వారు, పోలీస్ వారు వాళ్ళందరినీ ఆ జనసమూహాన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. బాబా అందరికీ నమస్కరించి చేతులు జోడించి నమస్కరిస్తూ ఆ కారు మీద కూర్చుని నెమ్మదిగా అక్కడ నుండి వాడియా పార్క్ నుండి బాబా ముందుకు బయలుదేరి వెళ్ళారు. జయ జయ ధ్వనులతో
బాబా యొక్క బాబాను ప్రశంసిస్తూ అలాగే ఆయనకు జేజేలు పలుకుతూ అవతార్ మెహర్ బాబాకి జై అంటూ నినాదాలు చేస్తూ వాళ్ళందరూ కూడా మొత్తం ఆ గాలి ఆ వాతావరణం అంతా కూడా ఆ యొక్క జేజేలతో నిండిపోయింది అని చెప్తున్నారు. So with this, I'll be concluding today's sharing of matter. Next week, let us go through the messages. So let us take Baba's blessing before leaving. అవతార్ మెహర్ బాబాకి జై. Baba ki Avatar Meher Baba ki jai. Avatar Meher Baba ki jai. బాబా కి జై. అవతార్ జై మెహర్ బాబా. బాబా కి జై. Ki jai. జై బాబా సార్, అందరికీ జై బాబా అండి. జై బాబా సార్, అందరికి జై బాబా జై అండి. మెహర్ బాబా అందరికి. అందరికి జై బాబా అండి. జై బాబా జై జై బాబా బాబా అందరికీ జై. Jai Baba. Jai Baba. అందరికి జై బాబా అండి. జై బాబా అందరికి జై మెహర్ బాబా. జై బాబా సార్. Jai థ్యాంక్ యూ సో Baba. మచ్. Jai Baba. జై బాబా లక్ష్మి గారు, జై బాబా. జై బాబా అండి. జై